నమస్కారం, వెల్కమ్ టు కోతి మామ ఛానల్. హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు, వరదలు, భూచాలనాలు కలిసిన విపత్తు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. జూన్ 20వ తేదీ నుంచి వర్షాలు కొనసాగుతుండగా జూన్ 30 రాత్రి నుంచి జూలై 1 వరకు మేఘవర్షం విపరీతంగా కురిసింది. ప్రభుత్వ అధికారుల ప్రకటనల ప్రకారం ఇప్పటివరకు 75 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 45 మంది నేరుగా వరదలు, వర్షాల కారణంగా మరణించారు. మిగతా 30 మంది రోడ్డు ప్రమాదాలు, షాక్లు వంటి ఘటనల్లో ప్రాణాలు విడిచారు. ఇంకా 31 మంది గల్లంతు అయ్యారు. వారిని గాలించేందుకు స్థానిక పోలీసు విభాగాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఐటీబీపీ సిబ్బంది కలిపి సుమారు 250 మంది చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ విపత్తులో 288 మంది గాయపడ్డారని సమాచారం. వీరికి ప్రాథమిక వైద్య సహాయం అందిస్తున్నారు. ప్రభుత్వం అంచనా ప్రకారం మొత్తం ఆస్తి నష్టం 541 కోట్ల రూపాయలు దాటే అవకాశముందని తెలిపింది. ప్రధాన రహదారులు, లోపలి మార్గాలు పూర్తిగా పాడయ్యాయి. కొన్నిచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆహారం, నీరు, అత్యవసర ఔషధాలను విరివిగా పంపిణీ చేస్తున్నారు. భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరగవచ్చని హెచ్చరించింది. భూచాలనాలు, వరదల బారిన పడే ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రాణరక్షణ, పునరావాసం, వైద్య సహాయం కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. స్థానిక స్థాయిలో ప్రత్యేక బృందాలు బాధితులకు తక్షణ సాయం అందిస్తున్నాయి. ఈ విపత్తు నుంచి ఆ ప్రాంత ప్రజలు త్వరగా కోలుకోవాలని మనం ప్రార్థిద్దాం. బాధిత కుటుంబాలకు మా గాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. తాజా వార్తలు, విశ్లేషణలు, ప్రామాణిక సమాచారం కోసం కొత్తిమామత్వను ఎప్పటికీ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్స్లో చెప్పండి. మీ సపోర్ట్ మా బలహీనులను బలంగా మార్చుతుంది. తరువాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.